మాజీ శాసనసభ్యుడు సత్య సూర్యనారాయణ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాకినాడ తూర్పు గోదావరి జిల్లాల వైసీపీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ దాడిశెట్టి రాజాలు డిమాండ్ చేశారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యేపై దాడిని ఖండిస్తూ వారు మాజీ ఎంపీ వంగ గీతతో కలిసి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్కి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై అధికారులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో నిరాశ్రయులైన కుటుంబాలకు సత్య సూర్యనారాయణ రెడ్డి అండగా నిలిచారని గుర్తు చేశారు. వారికి కావలసిన ఆహారం అందించి తిరిగి వెళ్తున్న క్రమంలో స్థానిక శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు దాడికి ప్రయత్నం చేయటం దురదృష్టకరమని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపించారు. అక్రమ లేఅవుట్ దారులకు అండగా ఉంటున్న స్థానిక శాసనసభ్యులు తీరుతో పలు కుటుంబాలకు చెందిన ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. అనపర్తి కాన్స్టిట్యున్సీ పెదపూడి మండలం కాకినాడ జిల్లాకి సంబంధించిన మండలం అది. అక్కడ వాంటెడ్లీ కొన్ని ఆక్యుపేషన్స్ వితౌట్ ఎనీ టైం బీయింగ్ కానీ నోటీస్ కానీ లేకుండా చేయడం, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా పేద ప్రజల్ని ఒక 8 ఇళ్ళని అర్ధరాత్రి మీద కూల్చేసి వాళ్ళకి నీడ లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. వారిని ఏదో రకంగా ఆదుకుందాం, వారికి కనీసం తిండి కూడా లేదు, వారికి తిండన్నా పెడదామని చెప్పేసి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వారికి సహాయం, మాజీ ఎమ్మెల్యేగా వారికి సహాయం చేయాలి, ఆయన బాధ్యత కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి వారందరికీ ఎయిడ్ ప్రకటించి వాళ్ళందరినీ ఆదుకుని రిటర్న్ పెదపూడి నుంచి వెళ్తుంటే ఆయన మీద దాడి జరగడం, ప్రీ ప్లాన్డ్ గా తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేయడం, ఆ విషయమై కంప్లైంట్ తీసుకుని గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో దోమాడ గ్రామంలో మరి ఇల్లు కూల్చివేత సంఘటనకు సంబంధించి గత 10 రోజుల నుంచి జరుగుతున్న విషయం కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. మరి అక్కడ వారికి నిలువ నీడలేక వారు కేవలం టెంట్ కిందే మరి వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడమే కాకుండా రైస్ కూడా ఇచ్చి మరి తిరిగి వస్తుంటే ఎవరైతే అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నారో వారి ఈ సూచనల మేరకు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు నాపైన దాడికి ప్రయత్నించడం, వెంటనే అక్కడ నుండి సోదరీమణులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నాకు తోడుగా వచ్చి నన్ను మరి సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. అంటే పేద ప్రజలకు న్యాయం చేయడం, సహాయం చేయడం తప్ప అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అడుగుతా ఉన్నాను. తను ఈ రోజు వరకు కూడా ఈ వేళకి 11 రోజులైంది. ఈ వేళ వరకు కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. ఒక తెలుగుదేశం నాయకుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళకి ఎవరికి కనీసం గుక్కుడు మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు. కానీ సహాయం చేస్తున్న వాళ్ళకి అంటే వాళ్ళకు అడ్డు ఉండకూడదు, రాజకీయంగా ఎవరు కూడా ఎదురుగా మాట్లాడకూడదు, వాళ్ళు ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళని రాజకీయంగా అంతం చేయాలన్న ఉద్దేశమే రామకృష్ణారెడ్డి ఉద్దేశం ఈ సందర్భం తెలియజేస్తాను. గతంలో మరి చూసాం, ఎంతో మంది కార్యకర్తల్ని నాయకుల్ని కూడా ఇంటికి పిలిపించి ఏ రకంగా వాళ్ళని అందరినీ కూడా హింసించారా అన్నది వీడియోలు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. కానీ ఒకటే చెప్తున్నా రామకృష్ణారెడ్డి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల దాడులకి నువ్వు ప్రయత్నం పురమాయించినా కూడా ఎక్కడా కూడా జంకేదే లేదు. నీ అవినీతి అక్రమాలని కూడా ఎప్పుడూ కూడా వెలుగెత్తి చూపెడతాను అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.